రైతు ఆరుగాలం కష్టపడి చేసిన వరి పంటకు ప్రతిఫలం అందే రోజు వచ్చింది. మా వరి పంటను ఎలా హార్వెస్ట్ చేస్తున్నాము, అలాగే వచ్చిన ధాన్యాన్ని ఎలా కళ్ళంలో ఎండపోస్తున్నాము. ఇవి ప్రతిరోజు మనం తీసుకునే ఆహారం ని పండించడానికి రైతు పడే కష్టాన్ని కొంచెమైనా చూపించడం ఈ వీడియో ఉద్దేశం. నమస్కారం, మోనికా విద్యావనం ఛానల్ కి స్వాగతం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే కొత్త వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న ఏరియా అంతా వరి పంట పొలాలు ఉండేవి ఇంతకు ముందు. ఇవి ఆల్రెడీ హార్వెస్ట్ చేసినవి. ఇక్కడ పసుపు వర్ణంలో కనిపిస్తున్నాయి చూడండి. రైతు అనేవారు విత్తనం పొలంలో నాటిన నుంచి పంట చేతికి వచ్చే వరకు తన ఫలితం కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. ఎండకు వానకు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని తన కష్టాన్ని ఈ ధాన్యాన్ని చూసినప్పుడే మర్చిపోతాడు. ఇన్ని రోజులు చేసిన కష్టానికి ప్రతిఫలం పొందేదే ఈ హార్వెస్టింగ్. ఒకప్పుడు అయితే గతంలో హార్వెస్టింగ్ అనేది చేతితో చేసేవారు. ఇప్పుడు మిషన్లు రావడం వల్ల సమయం తక్కువగా పడుతుంది. అలాగే రైతు కష్టాన్ని కొంచెమైనా తగ్గించడానికి తోడ్పడుతుంది. ఇలా మిషన్ తో అనేది హార్వెస్టింగ్ అనేది చేస్తున్నాము. చూడండి, ఈ వచ్చే ధాన్యాన్ని చూసి రైతు ముఖంలో ఆనందం అనేది తెలుస్తుంది. ఇప్పుడు కనిపిస్తున్న పంట పొలాలు రైతు కష్టం, ఆశ మరియు సహనానికి చిహ్నాల వంటివి. ఇలాంటి రైతు ప్రతిఫలం పొందే సమయం ఇప్పుడు చూశారా, అలా వడ్లు పడుతుంటే రైతు మొహంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఇన్ని రోజులు చేసిన కష్టాన్ని మర్చిపోవడం జరుగుతుంది. దీనికోసం ఎంత కష్టమైనా భరిస్తాడు రైతు. ఇలాంటి గొప్ప వృత్తి అనేది వ్యవసాయ రంగంలో మాత్రమే ఉంటుంది, వేరే ఏ రంగంలో కనిపించదు. దీనికోసం ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని నిలుస్తాడు. ఎన్ని ఆటంకాలు ఏర్పడినప్పటికీ మళ్ళీ అదే పని చేయాలనే సంకల్ప బలంతో రైతు అనేది ముందుకు సాగుతాడు. ఏ రంగంలో లేని సమృద్ధి ఈ వ్యవసాయ రంగంలోనే ఉంటుంది. అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా ఒక్కోసారి నష్టం కూడా జరగవచ్చు. నష్టం కూడా భారీగానే ఉంటుంది. ఒక్క గింజకు ఎన్ని గింజలు మనం లెక్కించలేము ఉత్పత్తి అయ్యేది. కానీ దీనికి పడే కష్టము, ఓపిక ఇవన్నీ రైతుకు పెట్టే ఒక పెట్టుబడుల వంటివి. దీనికి సమయం కూడా పడుతుంది. సో ఒకప్పుడు మనం డబ్బు చెలామణిలో లేకపోయినా ఆహార పంటల ద్వారానే మన జీవనం అనేది సాగించే వాళ్ళము. వరి కోత కోయడం ఒక ఎత్తే, దీన్ని ఆరబెట్టడం మరొక ఎత్తు. కళ్ళంలోకి వచ్చే నుంచి వడ్లు అమ్ముడుపోయే వరకు రైతు తన ఫలితాన్ని నిలుపుకోవడం కోసం పడే కష్టం వర్ణనాతీతం. తేమ లేకుండా ఎండబెట్టాలి, ఇలా దున్నుతూ ఉండాలి ప్రతిరోజు 2-3 రోజులు. మంచిగా ఎండలుంటే 3-4 days లో ఎండిపోతాయి. మధ్యలో వర్షం పడిందంటే అంతే, 5 to 10 days ఆ వడ్లతోనే ఉండాల్సి వస్తుంది. అవి ఎండే వరకు ఒక్కోసారి ధర తగ్గుతుంది, సకాలంలో లేబర్స్ ఉండరు. ఇలాంటి కష్టాలు అనేవి ఎప్పటికీ వస్తూనే ఉంటాయి రైతుకు. అన్ని సౌకర్యాలు మంచిగా ఉంటే అకాల వర్షాలు అప్పుడప్పుడు వచ్చి ఇలా రైతును నష్టపరుస్తూనే ఉంటాయి. చూశారు, మధ్యలో మాకు 2 times వర్షం పడి కొంచెం లేట్ అయింది. అలాగే కొన్ని క్లిప్స్ కూడా తీయలేకపోయాను ఈ వర్క్ హడావిడిలో పడి. అందుకనే కొన్ని క్లిప్స్ మాత్రమే తీయగలిగాను ఇందులో. మొత్తానికి 1 week 10 days లో మా వరి ధాన్యం అనేది ఎండయి కుప్ప కూడా అయింది. లేబర్ రావడమే, వాటిని అమ్మేయడమే ఆలస్యం అవుతుంది. ఇక్కడ కొన్ని వరి గడ్డి కర్రలకు ఉండే, అవి ఇలా తొక్కించి అనేది ఎగబడడం జరుగుతుంది. ఈ లాస్ట్ డే రోజు వీలైంది అప్పుడే తీస్తున్నాను. ఇలా వడ్లలో గడ్డి ఉంది, అందుకనే ఇలా గాలికి ఎగపోస్తున్నాను. సరిగా గాలి రావడం లేదు అప్పుడప్పుడు. ఆ వెనకాల కనిపించే ఏరియాలో మా వడ్లు అనేది ఎండపోసాము ఇప్పటి వరకు. ఇప్పుడు అన్ని ఖాళీ అయిపోయాయి, వడ్లన్నీ కుప్పలు పడ్డాయి కాబట్టి కనిపిస్తున్నాయి కదా కుప్పలు, అవన్నీ వడ్ల కుప్పలు. అక్కడ నేను తీసిన ఈ వీడియో అనేది వరి హార్వెస్టింగ్ లో కూడా కొంచెం భాగం మాత్రమే. రైతు ఒక విత్తనం నుంచి ఇలా ఆహారంగా తీసుకోవడానికి పడే కష్టం
చాలా ఉంటుంది. పొలం పనులు, పూల అందాలు, గ్రామ జీవన క్షణాలు, మనసుకు దగ్గరైన వీడియోలతో మౌనిక విద్యావనం కలిగి ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.